నువ్వింక తప్పించుకోలేవు రాకేష్. ఎందుకంటే నీ ముందున్నది శంకర్. మర్యాదగా గౌరీ ఎక్కడుందో చెప్పు. మర్యాదగా అడిగితే చెప్పడానికి వీడేమైనా మనిషా సార్? మృగం. 4 తగిలిస్తే కానీ నిజం చెప్పడు. శంకర్, సారీ మిస్టర్ ఆర్యవర్ధన్. ఇక్కడ నా మీద చేయి పడితే అక్కడ నీ అను ప్రాణాలతో ఉండదు. కావాలంటే ట్రై చెయ్యి. రేయ్, గౌరీ గారికి ఏమైనా జరిగిందో నిన్ను నిలువున చీరి పాతేస్తాను. అసలు గౌరీ గారు నేను నీకేం ద్రోహం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇంత ఇరిటేట్ చేస్తున్నావు? తల్లి తండ్రి లేని అక్కి అభయలకి మోరల్ సపోర్ట్గా ఉండడమేనా మేము చేసిన తప్పు? అక్కీని కాపాడాను అని నా మీద కక్ష కట్టి నా తమ్ముళ్ళని నాకు దూరం చేశావు. ఇప్పుడు గౌరీ గారిని కిడ్నాప్ చేశావు. మీ నాన్న కూడా నీలాంటి వెదవే కాబట్టి ఆర్యవర్ధన్ గారు ఆయనకి తగిన బుద్ధి చెప్పారు. అందుకు మీ నాన్న ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అక్కడితో వదిలేక నువ్వు పగ ప్రతీకారం అంటూ వాళ్ళ పిల్లల మీద కక్షతో బయలుదేరావు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మళ్ళీ నువ్వు వేరు ఆర్యవర్ధన్ వేరు అన్నట్టు మాట్లాడుకో. శంకరే ఆర్యవర్ధన్, ఆర్యవర్ధనే శంకర్. అక్కి అబ్బాయి నీ పిల్లలు. శంకర్, వీడు కావాలని నేను డైవర్ట్ చేస్తున్నాడు. ముందు పోలీసులకు పట్టిద్దాం పదా. నన్ను పట్టుకుంటారా? నన్ను పోలీసులకు అప్పగిస్తారా? శంకర్, వీడిని తీసుకెళ్లి కారులో పడేద్దాం. రేయ్ శంకర్, శంకర్, వాడు పారిపోతున్నాడు. వాడు పారిపోవట్లేదు సార్, నేనే వాడిని కావాలని వదిలేశాను. నువ్వే వదిలేసావా? వదిలేస్తే గౌరీ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఇలా తెలుస్తుంది. ఏంటి శంకర్ అది? టోల్గేట్ స్లిప్ సార్. వాడి స్టేషన్లో పెట్టుంటే వాడనుకున్నట్టుగానే వాడి మనుషులు గౌరీ గారికి ఏదో ఒక హామ్ చేసేవారు. అందుకే కావాలని వదిలేశాను. ఇప్పుడు ఈ టోల్గేట్ స్లిప్ ద్వారా వాడి లొకేషన్కి సంబంధించిన క్లూ ఏదో ఒకటి దొరుకుతుంది. అప్పుడు గౌరీ గారిని సేఫ్గా తీసుకురావచ్చు. గుడ్. కానీ ఇప్పుడు మనకి పోలీసుల అవసరం చాలా ఉంది. అది కూడా పెద్ద లెవెల్లో కావాల్సి ఉంటుంది. సో మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇవ్వడానికి ఏమీ ప్రాబ్లం లేదు సార్. వాడిని అన్ని విధాలుగా రౌండప్ చేయాలంటే వాడి నేరాలన్నీ బయట పెట్టాలి. దానికి తగిన సాక్ష్యాలు కూడా కావాలి. అందుకే ఆ సాక్షిని ఆధారంగా చేసుకుని కంప్లైంట్ ఫైల్ చేద్దాం. ఎవరా సాక్షి? సింహం మీద కాలు వేసి మరీ ఫోటో తీయించుకోవాలనుకున్న మా భూపతరాజా వారిని కుక్కను కొట్టాడండి. చూడండి సార్, అచ్చు గుద్దినట్టు 5 వేళ్ళు ఎలా పడ్డాయో. మా రాజావారు మనిషి కాదు కాబట్టి తట్టుకున్నారు. అదే గట్టి మనిషి కాబట్టి తట్టుకున్నారు. ఏనుగు లాంటి మనిషి పీనుగులా పడిపోయారు. అయినా ఈయన్ని కుక్కను కొట్టినట్టు కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో. అసలు అది చెంపనుకున్నాడా, గోడకు కొట్టే పిడకనుకున్నాడా? ఆపోయా యాదగిరి, వాడు కొట్టడమేమో గానీ నీ వివరణ వింటుంటే పెయిన్ ఇంకా పెరిగిపోతుంది. అతను మీ మీద చెయ్యేందుకు చేసుకున్నాడు? వాడు నా మనవరాల్ని కిడ్నాప్ చేశాడు.
ఎక్కడ దాచావు అని అడిగితే కొట్టాడు. కిడ్నాప్ చేసింది గౌరీ అనే ఆవిడ కదా. ఆ, గౌరీ అంటే అనువే కదా. అను అంటే నా మనవరాలే కదా. తాతగారు ఆ, మీరు ఎమోషనల్ అయిపోయి మన ఫ్యామిలీ సీక్రెట్స్ ఎస్ఐ గారికి చెప్పకూడదు. చూడండి ఎస్ఐ గారు, వాడు గౌరీ గారిని కిడ్నాప్ చేయడమే కాకుండా మా ఓనర్ గారిని కూడా కుక్కని కొట్టినట్టు శంకర్ అదే దారుణంగా కొట్టి అవమానించాడు. సింహం లాంటి మనిషి చతికలు పడిపోయి ఎలా కూర్చున్నాడు చూడండి. ఊరందరి చేత చేతులెత్తి దండాలు పెట్టించుకునే మా రాజావారు చేతులు అచ్చులు పడేలా దెబ్బలు తిన్నారు. వాడు కొట్టిన దెబ్బలకి ఆ కర్రీ మొహం చూడండి సార్ ఎలా కందిపోయిందో. అసలు పిచ్చి కుక్కను కొట్టాడు సార్ ఇన్ని. శంకర్ ముందు ఇతన్ని బయటకు పంపించు. చూడండి ఎస్ఐ గారు, నేను రివెంజ్ తీర్చుకోవాలి. వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. అలా ఎలా చేస్తామండి? ఆ రాకేషే కిడ్నాప్ చేశాడని ఏంటి గ్యారంటీ? పెళ్లి ఫుటేజ్లో లేడీ గెటప్లో ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు కొట్టాడో ఎవరికి తెలుసు? ఆ, పోనీ ఏమైనా నేరం చేశాడని తెలిస్తే అన్ని కేసులు బనాయించి పెద్ద క్రిమినల్ అని డిపార్ట్మెంట్ హెల్ప్తో అతన్ని అరెస్ట్ చేయొచ్చు. వేటికి ప్రాపర్ సాక్ష్యం లేదే. ఆ, అంతేలేండి, సాక్ష్యం లేదే మీరు మాత్రం ఏం చేస్తారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చెప్పాను కదా ఫ్రెండ్, రాకేష్ చాలా తెలివైనోడు. వాడిని ఎవ్వరూ పట్టుకోలేరు. వాడి దగ్గర దెబ్బలు తినడమే తప్ప వాడిని క్యాచ్ చేయలేరు. నిజమే అబ్బాయి, నువ్వు చెప్తే లైట్గా తీసుకున్నాం కానీ ఆ రాకేష్ గాడు చాలా తెలివైనోడు. వాడి కన్నింగ్నెస్కి, వాడి క్రిమినల్ మైండ్కి, వాడి క్రూయాలిటీకి ఎవ్వరూ ఎదురు రాలేరేమో. మీరు ఊరుకోండి సార్. మీ తాతగారిని, ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ రాజా భూపతి రాజా వారిని గజ్జి కుక్కను కొట్టాడండి. వాడినా మీరు పొగిడేది? ఛీ! అసలు నాకొచ్చే కోపానికి ఆడు ఎక్కడున్నా సరే పట్టుకుని వాడి 2 చెంపలు పగిలేలా కొట్టాలని ఉంది సార్, కొట్టాలని ఉంది. ఊరుకో బాబాయ్, మనం ఆవేశపడి ఏం చేయగలం? సాక్ష్యం లేదే. వాడు వెదవే, కానీ వెదవని వెదవా అని ప్రూవ్ చేయడానికి సాక్ష్యం లేదే. వాడు నేరాలు చేశాడు, నేరస్తుడే, కానీ నేరస్తుడని ప్రూవ్ చేయడానికి సాక్ష్యం లేదే. సాక్ష్యం ఉంది. 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 అది నేనే. నేనే. అది నేనే. అది నేనే. మీరా? ఎస్, వాడు చేసే నేరాలన్నీ నాకు తెలుసు. వాటికి నిలువెత్తు సాక్ష్యం నేనే. నెంబర్ 1, వాడికి అమ్మాయిని కిడ్నాప్ చేసే గ్యాంగ్తో లావాదేవీలున్నాయి. అన్ని ఫోన్లోనే డీల్ చేస్తుంటాడు. అవన్నీ స్వయంగా నేనే విన్నాను. నెంబర్ 2, దొంగ నోట్ల చలామణి. నెంబర్ 3, ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీ రికార్డులన్నీ బయటికి దాటించేస్తాడు. అందుకు శంకర్ తమ్ముళ్ళను కూడా వాడుకున్నాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నెంబర్ 4, గౌరీ మీద హత్యా ప్రయత్నం చేశాడు. నెంబర్ 5, శంకర్ వర్ధన్ కుటుంబానికి రక్షణగా ఉన్నాడని శంకర్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. అక్కిని కిడ్నాప్ చేయబోయాడు. యాదగిరిని చంపాలనుకున్నాడు. అభయ్తో ఫ్రెండ్షిప్ నటించి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వీటన్నిటికీ నేనే సాక్ష్యం. ఎస్ ఎస్, నేనే సాక్ష్యం. మీరు చెప్పిందంతా సాక్ష్యంలా లేదు. మీరు అతను క్రిమినల్ పార్ట్నర్స్ అయ్యుండి అన్నీ కలిసే చేస్తామని ఒప్పుకున్నట్టుంది. ఇక్కడ చెప్పడం కాదు, కేసు ఫైల్ చేశాక కోర్టుకొచ్చి కూడా చెప్పాలి.
కోర్టా? అసలు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎస్ఐ గారు, ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫస్ట్ వాడి మీద కేసు ఫైల్ చేయండి. ఆ తర్వాత కావాలంటే మా ఓనర్ గారు అప్రూవర్గా మారి కోర్టుకొచ్చి అన్ని నిజాలు చెప్తారు. అలాగేనండి, నేను కేసు ఫైల్ చేస్తాను. మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ష్యూర్ అండి. ఓకే. ఉమ్. శంకర్, ఆవేశంలో ఏవేవో వాగేశాను. నాకేం కాదు కదా? తాతగారు, మీరెవరు? రాజా భూపతి వారు. మీరు భయపడతారేంటి? అవునండి, మిమ్మల్ని కుక్కను కొట్టిన వాడి మీద మీరు రివెంజ్ తీర్చుకోవాలి. అబ్బా, నీ టార్చర్ ఎక్కువైపోయిందా యాదగిరి? నేను వెళ్ళి ఓ పెగ్గేసి రెస్ట్ తీసుకుంటాను. టైం ట్రావెలింగ్ చేసి కాసేపు రాజభోగాలు అనుభవిస్తాను. అలా కానివ్వండి. రాజావారు ఇటివ్వండి. ఎప్పటికీ రాజావారిలానే ఉండాలి, ఎక్కడా తగ్గకూడదు. అవును, తగ్గేదేలే. వెళ్ళండి. నీ ప్లాన్ వర్కౌట్ అయింది శంకర్. అవును సార్, త్వరలోనే గౌరీ గారిని కూడా రక్షించి తీసుకొస్తాననే నమ్మకం కలిగింది. ఏమైంది బాస్? చెప్పండి బాస్, ఏమైంది బాస్? హలో, నేను సార్ కానిస్టేబుల్ వెంకట్ని. చెప్పు. ఆ వానర్ గార్డు మీ కొంప ముంచాడు సార్. మీరు చేసిన నేరాలన్నింటినీ ఎస్ఐ ముందు చెప్పేశాడు సార్. వాటన్నిటికీ తానే ప్రత్యక్ష సాక్షినని అప్రూవర్గా మారిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నావు? నిజం సార్, మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. సిటీలో అన్ని ఏరియా పోలీసులు మీకోసం వెతుకుతున్నారు. మీరు దొరికారనుకోండి, ఇక మీకు జీవిత ఖైదీయే. నా మాట విని సిటీ వదిలి పారిపోండి సార్. అసలు ఏమైంది బాస్, చెప్పండి. నువ్వు చెప్పింది నిజమేరా. ఆ శంకర్ గాడు చాలా తెలివిగా నన్ను ట్రాప్ చేయాలని చూశాడు. ఏవో కట్టు కథలు చెప్పి ఆ ఓనర్ గాడిని గ్రిప్లో పెట్టుకున్నాడు. నా నేరాలన్నిటికీ వాడిని అప్రూవర్గా మార్చేశాడ్రా. నా మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశాడంట. నేనింకా ఆ శంకర్ని శంకర్లానే చూస్తున్నాను రా. కానీ అక్కడున్నది ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్ 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 ఆర్యవర్ధన్. వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ స్ట్రాటజీ. నాకు అర్థమైపోయిందిరా. మనం ఇంకా ఇక్కడే ఉంటే మనల్ని క్యాచ్ చేసేస్తారు. నేను వాడికి దొరికినా సరే నన్ను వదిలేశాడంటే ఈ గౌరీ కోసం అయి ఉంటుందిరా. వెంటనే మనం ప్లేస్ మార్చేయాలిరా, మార్చేయాలి. బాస్, నాకు తెలిసినంత వరకు ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదు బాస్. ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి మార్చేస్తే ఇంకా స్పీడ్గా దొరికిపోతాం. వాళ్ళకి భయం లేదంటున్నారు కదా బాస్. ఈ అమ్మాయిని చంపండి బాస్. బాధ, భయం అన్నీ ఒకేసారి గుర్తుకొస్తాయి. మీరు వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలి, అంతే కదా? అదేదో ఈ అమ్మాయి చావుతోనే మొదలుపెట్టండి బాస్. హలో, నన్ను పట్టుకోవడానికి చాలా రకాలుగా ప్లాన్ చేశావే. ఆల్మోస్ట్ క్యాచ్ చేసేసావు. జస్ట్లో మిస్ అయిపోయాను కదా. మిస్ అయ్యానా? మిస్ చేసావా? నిన్ను నేనెందుకు మిస్ చేస్తానురా? వెయిట్ చెయ్యి, త్వరలోనే క్యాచ్ చేస్తాను. నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను. కానీ నేను నిన్ను డిసప్పాయింట్ చేయబోతున్నాను. ఎలాగో తెలుసా?
గౌరీని అడ్డం పెట్టుకొని మీ అందరినీ సాధిస్తానని, అందుకోసమైనా నేను గౌరీకి ఎలాంటి హాని చేయననే మీరు ఒక ఒపీనియన్లో ఉన్నారు కదా. నేను కూడా అదే ఒపీనియన్లో ఉన్నానులే. కానీ ఇప్పుడు నా ఒపీనియన్ని మార్చుకున్నాను. ఆ గౌరీని చంపైపోతున్నాను. చేతనైతే కాపాడుకో. మై డీప్ కండోలెన్స్ టు యువర్ వర్ధన్ ఫ్యామిలీ. నాతోనే పెట్టుకుంటాడా? ఈ రాకేష్ అంటే ఏంటో చూపిస్తాను. సరే సార్, ఆ స్లిప్ డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నారా? కనుక్కున్నాను శంకర్. ఆ కారు ఈ టోల్ గేట్ గుండా చాలాసార్లు పాస్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను. రాకేష్ వేరే కారులో కూడా కనిపించాడు. ఇదిగో ఇదే ఆ కార్ నెంబర్. బాగానే జాగ్రత్త పడ్డాడు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో కానీ లేదా వాడకుండా వదిలేసిన బిల్డింగుల్లో అయినా దాచుంటాడు. అవును శంకర్, అలాగే దగ్గరలో 2 పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఏం చేసినా సరే వెంటనే వివరాలు కనుక్కోవాలి సార్. మనకి ఎక్కువ టైం లేదు. ఏమైంది శంకర్? నీలో ఏదో భయం కనిపిస్తుంది. రాకేష్ని వెతికించి అరెస్ట్ చేయించడానికి మనం అన్ని రకాలుగా ప్లాన్ చేశామని వాడికి అర్థమైపోయింది. మనల్ని ఏం చేయలేక గౌరీ గారిని చంపేస్తానని కాల్ చేసి బెదిరిస్తున్నాడు. మై గాడ్, పంతానికి పోయి వాడు అనంత పని చేస్తాడేమో శంకర్. అందుకే సార్, వీలైనంత త్వరగా గౌరీ గారిని దాచిపెట్టిన లొకేషన్ ట్రేస్ అవుట్ చేయాలి. సరే సార్, మీరు పని చేయండి. వాడు 2 కార్లు యూజ్ చేస్తున్నాడు కదా, ఒక కార్ నెంబర్ మీరు ట్రేస్ అవుట్ చేయండి, ఇంకో కార్ నెంబర్ నేను ట్రేస్ అవుట్ చేస్తాను. అంతేకాదు, మీరు పెట్రోల్ బంకులన్నీ చెక్ చేయండి, నేను పాడుబడ్డ బిల్డింగ్స్ అన్ని చెక్ చేస్తాను. అలాగే శంకర్, అవసరమైతే వెంటనే కాల్ చేయి. ఓకే సార్, టేక్ కేర్. రాకేష్, మొండిగా బిహేవ్ చేయొద్దు. సిచ్యుయేషన్స్ నీకు అస్సలు ఫేవర్గా లేవు. వాళ్ళు నీ మీద పెట్టిన కేసులన్నిటికీ నువ్వు అరెస్ట్ అయ్యావంటే బెయిల్ కూడా రాదు. నీ పాస్పోర్ట్స్ అన్ని రెడీ చేసి తీసుకొచ్చాను. ఎయిర్పోర్ట్లో కూడా అంతా మేనేజ్ చేశాను. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. నా మాట విని తీసుకో. ఓపెన్ చేయాల్సిన పని లేదు. అందులో ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. నిన్ను చంపేస్తా. పారిపోవాలా? నువ్వు అలా అంటుంటే నాకు పారిపో అన్నట్టు లేదు, ఓడిపోయావన్నట్టు అనిపిస్తుంది. చావనైనా చేస్తాను కానీ ఆ శంకర్ చేతిలో ఓటమిని మాత్రం భరించలేను. నిన్ను పారిపోమంటుంది ప్రస్తుతానికే రాకేష్. ఈ పరిస్థితి నుంచి ఎస్కేప్ అవ్వమని చెప్తున్నాను. ఆ తర్వాత కేసులన్నీ ఎలా డీల్ చేయాలో నేను ప్లాన్ చేస్తాను రాకేష్. నా మాట విను రాకేష్. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలనే కదా నీ పంతమంతా. అది ఇవాళ ఇప్పుడే చేయాలనుకోవడం మూర్ఖత్వం రాకేష్. పరిస్థితులు నీకు అనుకూలంగా మారగానే నువ్వు మళ్ళీ తిరిగి రావచ్చు రాకేష్. అప్పటికి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు రాకేష్. అప్పుడు దెబ్బతీయడం ఇంకా సులువు కదా. అవును బాస్, లాయర్ చెప్పించి చేయడమే మంచిది. లేదంటే అందరం చిక్కుల్లో పడతాం బాస్. ఇంకేం ఆలోచించక రాకేష్, వెంటనే బయలుదేరు.